కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి పరిధిలోని జీవ వైవిధ్య సంస్థలో జరిగిన వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా దూలపల్లిలో ప్రాంతీయ పరిశోధన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ మరియు రాంచీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ సువర్ణ, డైరెక్టర్ డాక్టర్ ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ వికసిత భారత్ 2047 లక్ష్యంగా హైదరాబాద్ ఐఎఫ్సిలో ఏర్పాటు పరిశోధనలు జరిగాయని, ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధనలు జరిగాయి, అంతరించిపోతున్న ఎన్నో జీవజాతులపైన వాటిని ఎలా పునరుద్ధరించాలి, భవిష్యత్ తరాలకు ఆ జీవజాలాన్ని ఎలా అందించాలనే అంశాలపై ఈశాన్య భారతమైన ఒరిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై హైబ్రిడ్ విధానంలో చర్చించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, ఈ ఐసిఎఫ్ఆర్ఈ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సంస్థ ఇది దుల్లపల్లిలో. వీరు రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్. ఇఫ్ జెనెటిక్ బయోడైవర్సిటీ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం పైన వీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈశాన్య భారతం అంటే ఈస్టర్న్ ఇండియా, తూర్పు భారతం అంటే ఒడిషా, తర్వాత బీహారు, జార్ఖండ్, బీహార్ లేదు జార్ఖండ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఈ స్టేట్స్కి సంబంధించిన అంశాలపైన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ యొక్క వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి ఇక్కడ సమావేశమయ్యారు. ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి హైబ్రిడ్ మోడ్లో జరుగుతోంది. చాలామంది ఆన్లైన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి, తర్వాత ఐసిఎఫ్ఆర్ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మన ఫారెస్ట్రీ రీసెర్చ్ అంటే ఎలాంటి రీసెర్చ్ జరగాలి, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో వీళ్ళేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎలాగా కొలాబరేట్ చేసి ఈ యొక్క రీసెర్చ్ చేయాలి, అలాగే ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ గురించి కూడా డిస్కషన్ చేసుకోవడానికి కూడాను ఇది ఒక వేదిక. ఈ ఆస్పెక్ట్స్ పైన దాదాపు 4 సెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది జరిగింది ఇనాగరల్ సెషన్కి నేను అటెండ్ అయ్యే అవకాశం వచ్చింది. నేను ఇదివరకు రీసెర్చ్ వింగ్లో కొంతకాలం పనిచేశాను. కాబట్టి రీసెర్చ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ముఖ్యం అయినది మన ఎనీ ఆర్గనైజేషన్లో. ఫారెస్ట్ ఈజ్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్. సో రీసెర్చ్ అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇప్పుడు అగ్రికల్చర్లో ఎట్లా ఇంపార్టెంటు, అనిమల్ హస్బెండరీలో, ఫిషరీస్లో కూడా నేను చూశాను రీసెర్చ్ ఎంత ఇంపార్టెంటు. ఫారెస్ట్రీలో ఇంకా చాలా ముఖ్యం. మనం చెట్లని అడవిలో ఉన్నాయి కదా, వాటంతకు అవే వస్తాయి పోతాయి, కానీ ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. వాటిపైన రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. కొన్ని సరిగ్గా జర్మినేట్ కావు, ఆ సీడ్ కొన్ని ఇట్లా ఇట్లా వేస్తే చాలు వచ్చేస్తాయి, కొన్ని అసలు రావు. ఎలా దాన్ని, కానీ అవి అవసరం. ముందు జనరేషన్స్కి, తరాలకి మనం వాటిని అందించాలి అంటే ఈ జాతులు అంతరించిపోకుండా. కొన్ని ఒకే ఏరియాకి పరిమితమైనవి ఉంటాయి, ఎండమిక్ స్పీషీస్ అని, వాటిపైన కూడా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంటుంది. వస్తూ ఉంటుంది ఈల్డ్, కానీ దాని ప్రొడక్టివిటీ మనం ఇంకా పెంచాలి, అది ఒకటి ఉంటుంది. అది ఎనీ జెనెటిక్ డైవర్సిటీ, డిసీజ్ రెసిస్టెన్స్కి దానికి కూడా లింక్ ఉంటుంది. ఇలాగ ఎన్నో విషయాలపైన వీరు రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఫారెస్ట్రీ ఎక్స్టెన్షన్ అంటే మనం చేసిన రీసెర్చ్ మళ్ళీ ఎవరికి అవసరం, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక స్టేక్ హోల్డర్, తర్వాత మిగతా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అకాడమియా, కాలేజెస్ ఎవరైతే ఫారెస్ట్రీలో చేస్తున్నారో, ప్లస్ రైతులు, అగ్రో ఫారెస్ట్రీ వరకు వస్తే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ కూడా వీరు ఎగ్జామిన్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. అంటే బయోడైవర్సిటీ బోర్డ్స్, ఇలాగ ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. వీరందరితో వారు కొలాబరేట్ చేసి ఈ కాన్ఫరెన్స్ని ముందుకు వెళ్తారండి. ఈరోజు హోల్ డే ఇది కాన్ఫరెన్స్ జరుగుతుంది. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. This Institute of Forest Biodiversity is one of the research institute under Indian Council of Forest Research and Education. So every year we hold a stakeholder consultation meeting to know the problems of the forest department. As the forest department is our main stakeholder actually, we take up their research problems, develop research projects, then try to find a solution for those problems. So this year's theme is Viksit Bharat at 2047. We are trying to identify problems, crucial problems which will play a crucial role in developing our nation into a developed nation actually.
So for that purpose, this regional research conference is being organized actually. One more research institute at Ranchi is there, Institute of Forest Productivity. So both of them jointly are organizing this conference. Again, there are 5 jurisdiction states actually: Ranchi, the Jharkhand, Bihar, West Bengal, Odisha, and Telangana. So we are meeting the forest departments, representatives of forest departments, then biodiversity boards. Then our stakeholders also includes representatives from wood-based industry. So we'll be deliberating with them actually. We'd like to know actually their whatever they are doing actually, and what problems they are facing actually in their research activities. So those problems will identify and prioritize actually. Then subsequently we'll take up research projects actually to find a solution for that actually. So this is a very important meeting actually to identify and prioritize research problems, those which are crucial for developing our nation into developed nations at 2047. Thank you.